అనంతపురం జిల్లాలో గుంతకల్లో దారుణం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మరొక పరువు హత్యగా చూడాలి. అయితే ఇక్కడ చాలా మంది కూడా పరువు హత్య అనగానే పరువు పోతోంది, కూతురు వేరే వాడిని పెళ్లి చేసుకుంటోంది, కులాంతర వివాహం చేసుకుంటోందని చెప్పి తల్లిదండ్రులు అయితే ఆ అల్లుడిని చంపడమో లేదంటే కూతురు చంపడం లాంటి చేస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఈ రకంగా మనం అన్న తమ్ముళ్ళు ఇలాంటి కొన్ని సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇక్కడ అందరూ చెప్పేది ఒకే మాట, తమ కూతురు లేదా కొడుకు పరాయి ఒక కులస్తురాల్ని పెళ్లి చేసుకున్నాడు, కులం వారిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి పరువు పోతుందని భావించి హత్యలు చేస్తూ ఉంటారు. అంటే ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటే పోని పరువు అటు ఆ రకంగా పోతుందని చెప్పి పరువు హత్య చేస్తే పరువు పోదా? హత్య చేస్తే పరువు తిరిగి వస్తుందా? హత్య చేస్తే మీకు మెడలో దండేసి ఊరంతా ఊరేగిస్తారా? హత్య చేస్తే అవార్డులు ఇస్తారా, రివార్డులు ఇస్తారా? ఇక్కడ అటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాలో గుంతకల్లో ఈ దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకుంటానని చెప్పినటువంటి కూతుర్ని ఓ ఆలయం వద్దకు తీసుకెళ్లాడు తండ్రి. ఆ తర్వాత అక్కడికి తీసుకువెళ్ళి ఉరివేసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని పెట్రోల్ పోసి అక్కడే తగలబెట్టేశాడు. తన కూతుర్ని తానే చంపాలని పిఎస్లో కూడా లొంగిపోయాడు. కసాపురం శివారులో ఈ మృతదేహం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తండ్రి పేరు రామాంజనేయులుగా తెలుస్తోంది. ఇక్కడ మనకు కనబడుతోంది కదా, ఆర్టీవీ స్క్రీన్ పైన కనిపించేటువంటి ఈ అమ్మాయే తండ్రితో చెప్పిందట, నేను పెళ్లి చేసుకుంటాను, నేను ఒకరిని ప్రేమించానని చెప్పి. అంతలోనే తండ్రి ఇది తప్పు అని చెప్పి పరువు పోతుందని భావించి పరువు ఏకంగా కూతురుని చంపినా పోదట. ఇక్కడ పరువు సంబంధించి అంశం తెర మీదకి రాలేదు. కానీ కూతురు వేరే ఒకరిని ప్రేమించాను నాన్న, నేను పెళ్లి చేసుకుంటానంటే పరువు పోతుందని చెప్పి ఆలయం వద్దకు తీసుకెళ్లి ఉరివేసి తనకి హత్య చేసి ఆ అమ్మాయిని మళ్ళీ పెట్రోల్ పోసి తగలబెట్టేశారట.